హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ముందుగా కోడిగుడ్డు మెంతి కూరతో పుల్ట్లా చేసుకోబోతున్నాం. ఇప్పుడు మెంతి కూర అంతా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కోడిగుడ్లు, ఒక కట్ట మెంతి కూర, 4 గుడ్లు, 2 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి. నేను వాటర్ పెట్టుకుని మరగబెట్టుకుని అవి పంపేస్తున్నాను. సబ్బు, కెమికల్స్ అవి లేకుండా ఉంటాయని. ఇలా బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని కొంచెం సాజీరా వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ సోంపు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. కొంచెం ముదిరిపోయిందండి మెంతి కూర. కాడలతో పాటు కట్ చేస్తారు మా వారు. తోటకూరలా కనబడుతుంది అది. కొంచెం కరివేపాకు. మెంతి కూర చాలా మంచిది తింటే. మేమైతే ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉంటాము. కోడిగుడ్డు మెంతి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ కడిగి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసేసుకుంటున్నాను. మెంతి కూర మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది తోటకూరలా ఉంది, ముదిరిపోయి. మా వారేమో దీన్ని మొత్తం పీస్ చేసి పడేశారు. కాడలతో పాటు కట్ చేసేసారు. ఆకు తీసుకుంటే సపరేట్గా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇది ముందు రోజు మెంతికూర ఆకులన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. గిల్లేసుకుంటే ఒక రోజు ముందైనా వాడుకోవచ్చు. కట్ చేసుకున్నవి అయితే అప్పటికప్పుడు వాడుకోవాలి కదా. దీన్ని ఇలా మగ్గనిద్దాం. కొంతసేపు దీన్ని మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడు మగ్గిందేమో చూద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా మెంతి కూర. నేను 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసాను దీంట్లో. ఆయిల్ కాగేటప్పుడు కూడా వేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇలా కదుపుతూ ఇలా మగ్గనిద్దాం దీన్ని. ఇప్పుడు కొంచెం సాల్ట్, మెంతి కూరలో సాల్ట్ ఉంటుంది కదా, చూసుకుని వేసుకుందాం. కొంచెం వేస్తున్నాను. కొంచెం పసుపు, ఇది ఫ్రై అయిపోయింది కదా. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాను దీంట్లో. దీన్ని ఒకసారి కదిపి ఇది మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం 1 స్పూన్ మళ్ళీ ఆయిల్ పోసుకొని గుడ్లు కొట్టేసేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ పోసాను కోడిగుడ్ల కోసం. అడుగంటకుండా ఉండడానికి 1 స్పూన్ ఆయిల్ వేసాను. నాలుగు గుడ్లు కొట్టి వేస్తున్నాను. ఈ ఎగ్స్లో కూడా మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. దాన్ని ఉడకనిచ్చాక కదపాలి. ఈ గుడ్లన్నీ ఇలా కొట్టేసుకుందాం. ఈ గుడ్లన్నీ ఇలా కొట్టేసుకుని ఒక
4 గుడ్లు వేసేసుకుందాం. ఇక ఆకుకూర ఎక్కువ కనపడకూడదంటే ఇంకో 2 గుడ్లు వేసుకున్నా బాగుంటుంది. షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి దీన్ని చపాతీ కర్రీలకు కూడా బాగుంటుంది. రైస్ ఎక్కువ తినకూడదు కాబట్టి వాళ్ళు చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దాన్ని అలా 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఈ మెంతి కూరలో కలిపేసుకుంటే దీన్ని మొత్తం ఇలా అవుతుంది. మొత్తం ఫ్రై అయిపోయింది. మగ్గిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. అంతా మగ్గిపోయిన తర్వాత నేను ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మొత్తం కలిసేటట్టు కదుపుకుందాం. అంతేనండి, కోడిగుడ్లు మెంతికూర ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి రైస్తో తిందాం. ఇలా మొత్తం అన్నీ కలిసేటట్టు అయిపోయిందండి. వేడివేడి రైస్లో మెంతికూర కోడిగుడ్డు ఫ్రై. షుగర్ ఉన్న వాళ్ళు రైస్ తినరు కాబట్టి చపాతీలకు బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా అయిన మెంతికూర గుడ్లు. ఈ ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేనండి, ఇంత ఈజీగా సింపుల్గా